మరి కన్నడ సినిమా అన్నారు, అదేం సినిమా? సుఖ సంసార. అది ఎవరు హీరో? ఎవరు? శ్రీనాథ్ ఉదయ్ చంద్రిక. నేను రాజశ్రీ గారి పక్కన చిన్న క్యారెక్టర్, చిన్నదే. ఫస్ట్ కెమెరా ముందుకు వెళ్ళింది అదే అనుకోవాలి. అదేనండి, కెమెరా ముందుకు వెళ్ళింది అదేనండి, కన్నడ ఫిలిం సుఖ సంసార. తర్వాత మీరు నీడలేని ఆడదికి ముందు విట్లచారి గారిని కలిశారని చెప్పి అన్నారు. నీడలేని ఆడది అప్పుడు ఫ్రెండ్ సురేష్ బాబు గారిని, ఒక ఆర్టిస్టు, మామూలు కంపెనీ ఆర్టిస్టులు ఉంటారు కదా, నేను పలకరించేవాడిని కొంతమందితో. అదేవిధంగా జర్నలిస్టులు రామచంద్రరావు గారు, తర్వాత వారి పేరు మర్చిపోయాను, అలాగా ఉంటారు, ఇప్పుడు లేరండి, గౌతమ్ గారు, వీళ్ళు ఉండేవాళ్ళు. వారందరూ నేనంటే చాలా అభిమానం. నేను పైకి రావాలని, మీరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అనే దాంట్లో రామచంద్రరావు అనే జర్నలిస్టే నన్ను దాసనారాయణరావు గారి దగ్గరికి తీసుకెళ్ళటం జరిగిందండి. విట్లచారి గారి దగ్గరికి ఎట్లా వెళ్ళారు? విట్లచారి గారి దగ్గర సురేష్ బాబు అని, ఆయన రెగ్యులర్గా వెళ్తారు, కంపెనీ ఆర్టిస్టు. ఆయన నన్ను తీసుకువెళ్ళారండి. 2-3 సార్లు వెళ్ళటం జరిగిందండి. తర్వాత హీరో అయ్యాను. తర్వాత 2 సినిమాలు చేసిన తర్వాత సత్యనారాయణ వ్రతమాచ్యం తీస్తున్నారని చెప్పి అనిపించి, ఒక క్లోజప్ ఇస్తారేమో దేవుడి వేషం అని చెప్పి వెళితే వారు నాకు జగన్మోహిని, ఇమీడియట్గా జగన్మోహిని ఇచ్చారండి. దాంతో జగన్మోహిని మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్. ఇప్పటికి కూడా తమిళనాడులో కూడా నన్ను జగన్మోహిని హీరో అని ఎవరు చూసినా అవును అంటారండి. కానీ నీడలేని ఆడది హిట్ కదా, మరి అవకాశాలు వచ్చి పడాలి. రాలేదండి. మరి అప్పటి రోజుల్లో ఒకవేళ పెద్దగా ఎవరికి కూడా రాలేదు. ఎందుకంటే అది మన రోజారమణ గారితో సినిమా వచ్చిందండి, దాంట్లో హీరో కూడా లక్ష్మీకాంత్ ఉన్నారు, వారికి రాలేదు. పునాదిరాళ్ళు నేనే, మీరే కదా, మీరు చిరంజీవి గారు, మేము అందరం. అవును, మెగాస్టార్ గారి మొదటి సినిమాలో మీరు హీరో. 5 కుర్రాళ్ళం కొంచెం ఎక్కువ ఉంటుంది, అందరం మాట్లాడతాం, అందరం డ్యాన్సులు చేస్తామండి. చిరంజీవి గారు, నేను పునాదిరాళ్ళు, పున్నమి నాకు చేసామండి. ఏమనిపించింది చిరంజీవి గారిని అప్పుడు చూసినప్పుడు? ఈ కుర్రాడు ఎదుగుతాడని అనిపించింది అసలు? డెఫినెట్గా అండి. ఎందుకంటే రజనీకాంత్ గారు చూసినప్పుడు ఏమనిపించిందో చిరంజీవిని చూసినప్పుడు, ఎందుకంటే మా షూటింగ్లో ఏదన్నా పాట వచ్చింది అంటే ఆయన లేచి డ్యాన్స్లు ఆడేవాళ్ళు. నేను ఫీల్ అవుతాను, సిగ్గుపడతాను, సిగ్గు ఎక్కువ నాకు. అయ్యో షార్ట్ అప్పుడు తప్పితే డ్యాన్స్ చేసి ఏమనుకుంటారు. చిరంజీవి గారికి అదేం లేదు, దానికి తగిన విధంగా 4 రకాలు ఆడి ఆయన చూసుకుని ఇది చేశారు. సో తప్పకుండా లక్ ఫేవర్ చేయాలి కదా, కష్టం. తర్వాత చాలా కష్టజీవి అంటే నేను అనేది కృషి. ఆ డ్యాన్సెస్ గురించి కానీ, ఫైట్స్ గురించి కానీ ఎంతో కృషి చేసి, ఆ కృషి ఆయన్ని నిలబెట్టింది. లేకపోతే అందరూ అనుకుంటారు ఏదో రామలింగయ్య గారు కుటుంబంలోకి వెళ్ళారు కాబట్టి వచ్చింది అనుకుంటారు, కానీ నేను అలా అనుకోనండి. ఎందుకంటే అలా అనుకుంటే ప్రతి డబ్బులు ఉన్న వాళ్ళు, ప్రతి పెద్దవాళ్ళు వాళ్ళని హీరోలు చేసేసేవాళ్ళం. చాలామంది చేయలేకపోయారు కదా. అది అనేక మంది అండి. ఎందుకంటే అది కృషి, ఆయన సత్ప్రవర్తన కూడా ఉంటుంది, లేకపోతే అందరూ దగ్గరికి రారు కదా. అవును, అన్నీ కలిసి వచ్చి, లక్క కలిసి వచ్చి